లోక్సభలో ప్రొటెం స్పీకర్ విషయంలో బీజేపీ సంప్రదాయాలు పాటించలేదు అన్నటువంటి వ్యవహారం మీద వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ చేసిన విమర్శ నిన్ననే మాట్లాడుకున్నాం కదా, పాటించలేదా అని. లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపికలో పార్లమెంటు సంప్రదాయాలను బీజేపీ నేతృత్వంలో కేంద్ర సర్కార్ విస్మరించోందన్న కాంగ్రెస్ ఆరోపణలు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. ప్రస్తుతం దిగువ సభకు అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ భర్తృహరి మహతాబ్ అని, అందుకే ఆయన ప్రొటెం స్పీకర్గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. బీజేపీ నేత అయిన భర్తృహరి వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన సంగతిని గుర్తు చేశారు. కేరళ ఎంపీ సురేష్ కొడుక్నిల్ కాంగ్రెస్లో లోక్సభకు మొత్తంగా 8 సార్లు ఎన్నికైనప్పటికీ 1998, 2004లో ఆయన ఓడిపోయారని తెలిపారు. ఆయన వరుసగా విజయం సాధించింది 4 సార్లు మాత్రమేనన్నారు. అందువల్ల ప్రొటెం స్పీకర్ పదవిని చేపట్టే అర్హత సురేష్కి లేదని స్పష్టం చేశారు. 17వ లోక్సభలో అత్యధిక సార్లు ఎన్నికైన ఎంపీగా మేనకా గాంధీ ఉన్నప్పటికీ వరుసగా అత్యధిక సార్లు ఎన్నికైన వీరేంద్ర కుమార్ని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సభా సాంప్రదాయాలను విస్మరించిన చరిత్ర కాంగ్రెస్దేనని రిజిజు విమర్శించారు. 2004లో సోమనాథ్ చటర్జీ, వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్, గిరిధర్ గమాంగ్ వంటి సీనియర్లను కాదని బాలాసాహెబ్ విఖే పాటిల్ని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశారని గుర్తు చేశారు.